పార్టీకి మనుగడ అయితే ఇక్కడ వెంకటేశ్వరరావు బ్రీఫ్గా ఒక 1-2 మినిట్స్లో తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళు దాటింది కదా, మరి కొన్ని దశాబ్దాల పాటు నిలబడాల్సిన పార్టీ ఇది. తెలుగు జాతి ఉన్నంతకాలం అజరామరంగా ఉండాల్సిన పార్టీ అని రామారావు గారు చెప్పేవాడు, ఆయనే చెప్పేవాడు, ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక. సో ఇలాంటి శిక్షణా శిబిరాలతో అది స్టాండర్డ్ అవుతుందని చెప్పి అనుకోవచ్చు. నేను ఒక 3 పాయింట్లు చెబుతాను మీ ద్వారా, సూచన అవ్వచ్చు లేకపోతే హెచ్చరిక అవ్వచ్చు పార్టీకి. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ వయసు 42 సంవత్సరాలు, చక్కగా పెళ్ళాం పిల్లలతో ఒక యువకుడుగా ఎంజాయ్ చేయాల్సిన టైం, కానీ అతనికి అది కుదరదు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు అంతే. మరి ఆయన చాలా బరువు అతను కుర్రాడి భుజం మీద ఉంది, పార్టీ భవిష్యత్తు లోకేష్. కాబట్టి అతను విశ్రాంతి అంటే తెలియదు. ఇప్పుడు తండ్రి 18 గంటలు పనిచేస్తేనే పార్టీ ఈ రకంగా నిలబెట్టింది. వాళ్ళ శత్రువు బలమైన శత్రువు, చాలా కాలకేయులు లాంటి శత్రువులని మనం ఎదుర్కోవాల్సిన టార్గెట్. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రాజకీయంగా బలంగా ఉంటే పర్వాలేదు, కానీ అరాచక శక్తులు. కరెక్ట్. తర్వాత జంజీని మీరు అన్నారు, జంజీని మోటివేట్ చేయటం అంటే కత్తి మీద సాములేండి. అవును. ఎందుకంటే ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, తాత్కాలికంగా ఉంటాయి. ఆ ఎమోషన్స్ నిరంతరం వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. ఇవాళ సోషల్ మీడియా ఇందాక చెబుతున్నారే, బెడద కాదు, అది అవసరం అయిపోయింది. అది లేకపోతే పార్టీ నడవలేని పరిస్థితి. అలాగే ఈ శిక్షణ తరగతుల్లో తెలుగు జాతి యొక్క చరిత్రను కూడా వచ్చే కార్యకర్తలకి నాయకులకి బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక కల్చర్ ఏంటి, మన తెలుగు జాతి సంస్కృతి సంప్రదాయాలు ఎట్లా ఉంటాయి, తెలుగు జాతి చరిత్ర ఏంటి, మన భాష యొక్క ఔన్నత్యం ఏంటి అనేది కూడా వాళ్ళకి ఒకసారి తట్టి లేపాలి. అది ఎప్పుడు కూడా కళారూపాల రూపంగా ఉంటేనే మాసెస్లోకి ఎప్పుడు కూడా వాళ్ళ తెలంగాణలో ఉద్యమం అంత పతాక స్థాయికి వెళ్ళడానికి కారణం కళారూపాలు. జానపద కళారూపాలు అవ్వచ్చు, పాటలు అవ్వచ్చు, వేరే రకరకాలు అవ్వచ్చు. వాళ్ళను కూడా అక్కడ తెలుగుదేశం పార్టీలో భాగస్వామ్యం చేసుకుని కళారూపాలను కూడా తెలుగుదేశం పార్టీ పుట్టుకేంటి, తెలుగు జాతి గొప్పతనం ఏంటి అనేది నిరంతరం ఒక ఆత్మగౌరవాన్ని తట్టి లేపుతున్నట్టు ఆ కళారూపాలను కూడా పార్టీ అండ్ పార్సల్గా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ లోకేష్ పాదయాత్రలో 50% మాత్రమే రిఫార్మ్ ఒక బాధ్యతలు తెలుసుకునే పరిస్థితికి వచ్చాడు యువగళం పాదయాత్ర ద్వారా. మా కుర్రాడు ఇంకా కూడా బాగా షైన్ అవ్వాల్సిన అవసరం, బాధ్యతలు ఇంకా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం, చుట్టుపక్కల పెట్టుకునే వాళ్ళ మీద చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈ శిబిరాలు చూస్తుంటే లోకేష్ ఎలాంటి రోల్ ప్లే చేసే అవకాశం ఉంది? రోల్ ప్లే అంటే ఇప్పుడు కండక్టర్ అతనే కదా, ఇప్పుడు చేస్తా మోటివేట్ చేయాలి, తను కూడా రిఫార్మ్ అవ్వాలి. ప్లస్ పక్కన పెట్టుకునే వాళ్ళని చాలా జాగరూకతతో మంచి వాళ్ళని పెట్టుకోకపోతే రేపు ఇబ్బంది పడేది అది చాలా ఇంపార్టెంట్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎలాంటి అసలు పోల్చడానికి కూడా మాట్లాడటానికి అది నాశనం చేసిందని అంటారు వాళ్ళు. కాబట్టి ఆయన కూడా అదే కాబట్టి సరిపోయింది, కానీ లోకేష్ చుట్టూ అలాంటి కోర్టు ఉండకూడదు. ఆయనకు తెలుసు మనం చెప్పవలసినంత ఇది ఉండదు అనుకుంటా. ఇక్కడ మీ ద్వారా ఏంటంటే అవకాశం ఉంది, పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అతను భుజస్కంధాల మీద పార్టీ భవిష్యత్తు ఉంటుంది కాబట్టి